హాయ్ అండి, ఇది మంగళవారం రోజు మార్నింగ్ లాగండి. నేను కొన్ని విషయాలు మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటిది అంటే, లేడీస్ బండి నడుపుతూ ఉంటారు కదా రోడ్ల మీద. వాళ్ళు ఏదో టైం పాస్కి ఇంట్లో బోరు కొట్టి రాత్రి టైంలో కానీ డే టైంలో కానీ బండి టైంపాస్కి నడపరండి. మీరు అంటే మగవాళ్ళు వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు రాత్రిపూటనే ఎప్పుడైనా బండి తీసుకొని బయటకు వస్తున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. అంటే నన్ను నైట్ పాపని క్లాస్కి తీసుకుపోతూ ఉంటే కొందరు కామెంట్ చేసిర్రు బండి మీద వెళ్ళేటప్పుడు. వాళ్ళకి చెప్తున్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బండి తీసుకొని బయటికి వెళ్తారు. ఏ ఆడవాళ్ళైనా మీ ఇంట్లో ఆడవాళ్ళలాగానే అనుకోవాలి, అక్క చెల్లి తల్లిలాగా. వాళ్ళకి పని పాట లేక బోరు కొట్టి అయితే బండి తీయరు అని నా ఉద్దేశము. సో ఇంకెప్పుడు అట్లా కామెంట్స్ చేయకండి. ప్లస్ వాళ్ళకి సైడ్ ఇవ్వండి మీకు వీలైతే, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు తొందరగా. నేనైతే బాగా కన్ఫ్యూజ్ అవుతాను సైడ్ తీసుకునే దగ్గర. సో మ్యాక్సిమం సైడ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకొకటి, అర్హత లేని వాళ్ళకి, విలువలు తెలియని వాళ్ళకి, ప్రేమ లేని వాళ్ళకి ఎలాంటి సహాయం చేయొద్దండి. ఎందుకంటే అర్హత లేని వానికి సింహాసనం మీద కూర్చోబెడితే వాడి కుక్క బుద్ధి అన్నట్టు మళ్ళీ పోయి బూడిదలనే పోరుతాడు. అట్లా ఉంటుంది. మనం ఏదో వాళ్ళకి చేద్దామని చేస్తే వాళ్ళు మనల్ని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచుతారు. నా ఉద్దేశం ఏంటంటే, విలువలు తెలియని వాళ్ళని దగ్గర రానియొద్దు. నేను చాలామందికి హెల్ప్ చేసిన నా వాళ్ళు అనుకొని, కానీ వాళ్ళ నిజస్వరూపం ఏంది అనేది ఇప్పుడు బయటపడ్డది. అంటే అది తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయండి. నా వాళ్ళే కదా, ఏదో టైంలో నాకు అక్కడికి వస్తారు కదా అట్లా అని అస్సలు అనుకోవద్దు. ఎవ్వడు ఏ టైంలో కూడా మనకు అక్కడికి రాడు. ఎవరి స్వార్థం వాడే చూసుకుంటారు. పాముకి పాలు పోసి ఎంత పాలు పోసినా అది ఎండ్ ఆఫ్ ది డే ఒక రోజు విషమే కక్కుతుంది. సో ఇది ఒకటి, మనం ఎవరినైనా దగ్గర తీసే ముందు బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక టైంలో మనకి యూజ్ అవుతారు అనేది తప్పు ముచ్చట. వాడు ఏ టైంలో కూడా మనకు యూజ్ కాడు. ఇంకోటి, పొద్దున ఇది షార్ట్ లాగా తీసి పెట్టిన. మేము ఈరోజు బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినేటప్పుడు మా వాళ్ళు టిఫిన్లు ప్లేట్లో పెట్టుకొని తిందామంటే నేను గిన్నెలు కడిగేసిన. ప్లేట్లు ఎందుకు, కవర్లను అడ్జస్ట్ అయ్యి చెత్త డబ్బుల వారేది అంటే వాళ్ళు ఒక్క పని చేయమంటే నాకు డబుల్ పని చేసిరు. సాంబార్ అంతా కింద వారవసిరు. నాకేమో డ్యూటీకి పోవడానికి టైం అయిపోయింది. ఇంకా మళ్ళీ సచ్చేది లేక మళ్ళీ ఒక 5 minutes టైం తీసుకొని మళ్ళీ అదంతా క్లీన్ చేసి పోయినా అన్నట్టు. అంటే నేను చేసుకున్నది అది నాకే వచ్చింది. ఇంకా సరే ఏం చేస్తాం, చేసేది లేక మళ్ళీ క్లీన్ చేసి పోయినాను. ఇంకోటి, మీకు బోరు కొట్టినా పర్వాలేదండి, నేను చెప్తూనే ఉంటాను. ప్లీజ్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్ట్. ఇంకా థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్.